వాస్తు శాస్త్రానికి సంబంధించి ఏ దిక్కులకు సంబంధించి అయినా సరే, ఏ దిక్కులో దోషాలు ఉంటే ఆ దిక్కుకు సంబంధించినటువంటి ప్రభావము ఆ గృహస్థులపైన ఉంటాయి. అది ఏ విధంగా అనేది ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ఉదాహరణకి మీకు గనుక తూర్పు ఈశాన్యంలో కానీ, ఉత్తర ఈశాన్యంలో కానీ, ఈశాన్యం మూలలో కానీ వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఈ ఈశాన్య దోషం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య భాగంలో గనక దోషాలుంటే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. మరలా మధ్య తూర్పులో కానీ, మధ్య ఉత్తరంలో దోషాలు ఉన్నా కూడా ఇలాంటి ప్రభావాలే వస్తాయి. ఇటువంటి ప్రభావాలు ఫైనాన్షియల్ కండిషన్ దెబ్బతింటుంది, వ్యాపారాలు దెబ్బతింటాయి, పుత్ర సంతానం ఉండదు, సంతానానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి సమస్యలు వస్తాయి. మరలా వివాహాలు ఆలస్యం అవుతాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండేటువంటి పరిస్థితి మధ్య